హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లో శాసన భాషా యుగంలోని 40 బిట్ల గురించి తెలుసుకుందాము రండి. 40 ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. ప్రాచీన శాసన భాషలో ప్రత్యేక వర్ణాలు కానివి ఏంటి అంటే ఐ, ఔ. తాళవ్యాచులకు ముందు ప్రాచీన ద్రావిడ కకారం ఎలా మారుతుంది? చకారంగా మారుతుంది. తాళవ్యీకరణం అంటే కకారం చకారంగా మారడం. చెరువు మూల ద్రావిడ శబ్దం కెరై. క్రీస్తు శకం 4-5 శతాబ్దాల నాటి తొర్రె శబ్దం క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటికి ఇలా మారింది త్రోవ. తన శతాబ్దానికి శాసనాల్లో కనిపిస్తున్న రూపం తన అంటే అనా వస్తుంది. తనలో అనా వస్తుంది. 8 శతాబ్దానికి ప్రాచీన శాసనాల్లో కనిపిస్తున్న రూపం ఎన్బోది. 8 అంటే ఎన్బోది. అగు ధాతువు భూతకాలిక విశేషణ రూపం అయిన చేరి విశేషణం ఏర్పడడం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? 7వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యింది. పోలికను చెప్పేందుకు శాసనాల్లో కనిపిస్తున్న రూపము పోలు. పోలికను పోలు ధాతు రూపాలతో చెప్పిన ఎన్ని వాక్యాలు శాసనాల్లో కనిపిస్తున్నాయి? 3 వాక్యాలు శాసనాల్లో కనిపిస్తున్నాయి. సంవాద వాక్యాలు ఏ శాసనంలో కనిపిస్తున్నాయి? సంవాద వాక్యాలు కొరవి శాసనంలో కనిపిస్తున్నవి. మణిప్రవాళ శైలి అంటే సంస్కృతం తెలుగు పదబంధాల్ని మేళవించి వాక్యరచన చేయడం. సంస్కృత తెలుగు పదబంధాల్ని మేళవించి వాక్యరచన చేయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. శాసనాల్లో ఏ కాలం నుంచి మణిప్రవాళ శైలి కనిపిస్తుంది? 7వ శతాబ్దం నుంచి మణిప్రవాళ శైలి కనిపిస్తుంది. ఏ మార్గంలో వర్గానునాసికలకు బదులు అనుస్వారం రాసే సాంప్రదాయం పెరిగింది? 12-14 శతాబ్దాలలో. క్రింది వాటిలో అనుస్వారము అంటే పూర్ణ బిందువు. అకారాన్ని ఏ కకారంగాను ఏ కారాన్ని ఆ కకారంగాను రాయడం ఏ కాలపు శాసనాల్లో కనిపిస్తుంది? అంటే అకారాన్ని ఏ కారంగాను ఏకారాన్ని ఆ కారంగాను రాయడం ఏ శాసనాల్లో కనిపిస్తుంది అంటే 12-14 శతాబ్దాల మధ్య కనిపిస్తుంది. మహద్వాచక ఏకవచన అంటే ను, ను, డు. స్త్రీవాచక ప్రత్యయాలు అంటే రాలు, ఆలు, త్య. అమహద్వాచక ప్రత్యయాలు అంటే ంబు, ము, ము, మ్. అంటే అనుస్వారం అంటే 0. పన్నెండు-14 శతాబ్దాల మధ్య శాసన భాషలో ఎన్ని రకాల సమాసాలు కనిపిస్తున్నాయి? 4 రకాల సమాసాలు కనిపిస్తున్నాయి. తాను శబ్దానికి శాసనాల్లో కనిపిస్తున్న బహువచన రూపము తారు. తాను శబ్దానికి శాసనాల్లో కనిపిస్తున్న బహువచన రూపము తారు. 12-14 శతాబ్దాల మధ్య శాసన భాషలో ఎన్ని రకాల మాండలికాలను గుర్తించవచ్చు? 3. ఏ కాలం నుంచి అన్యదేశ్యాల సంఖ్య గణనీయంగా పెరిగింది? ఏ కాలం నుంచి అన్యదేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది? 15-16 శతాబ్దాల మధ్య. సులతానీ, దరివేషులు, ఠాణేదారు, సహయబు, కబురు, హజరతి మొదలైన పదాలు అన్యదేశ పదాలు. చక్రవర్తులలోని లు గౌరవార్థకం. 15-16 శతాబ్దాల నాటి శాసన భాషలో గౌరవార్థక ప్రత్యయం కానిది దారు.
14వ శతాబ్దానికి పూర్వం మెయిన్ ఏ విభక్తి ప్రత్యయంగా కనిపించేది? తృతీయ విభక్తి ప్రత్యయంగా కనిపించేది. ఇతేను తేను ప్రత్యయాలు ఛేదర్థక ప్రత్యయాలు. ఉచ్చారణలో టా ఎలా స్థిరపడింది? ఫాగా. ఉచ్చారణలో టా ఫాగా స్థిరపడింది. 17-19 శతాబ్దాల నాటి కావ్య భాషలో కనిపిస్తూ శాసన భాషలో కనిపించని సంధి ధృత ప్రకృతిక సంధి. పర్షియన్ అరబిక్ పదాల నుంచి వచ్చిన తద్ధిత ప్రత్యయం దారు. పర్షియన్ అరబిక్ పదాల నుంచి వచ్చిన తద్ధిత ప్రత్యయము దారు. తస్తమ శబ్దాలలో పదాంతంలో మువర్ణకానికి బదులు బిందువు రాసే సంప్రదాయం ఏ కాలంలో ఏర్పడింది? 17-19 శతాబ్దంలో ఏర్పడింది. 17-19 శతాబ్దాల నాటి శాసన భాషలో ఉత్తమ పురుష బహువచనంలో కనిపిస్తున్న రూపం నేము. నేము. 17-19 శతాబ్దాల నాటి శాసన భాషలో ఉత్తమ పురుష బహువచనంలో కనిపిస్తున్న రూపము నేము. ఆత్మార్థక బహువచనం తాము ఎప్పటి నుంచి కనిపిస్తుంది? 16వ శతాబ్దం నుండి. ఆత్మార్థక బహువచనం తాము ఎప్పటి నుంచి కనిపిస్తుందంటే 16వ శతాబ్దం నుంచి. 16, 13, 14, 12 వంటి రూపాలు ఏ యుగంలో మొదటిసారి కనిపిస్తున్నాయి? 17-19 శతాబ్దాలలో. క్రింది వాక్యాలలో శాపయుక్త వాక్యానికి ఉదాహరణ. ఇందుకు ఎవ్వరు ఆక్షేపణ సేతురో ఆరు శ్రీ వైష్ణవ ధర్మంలో వారుగారు. అంటే క్రింది వాక్యాల్లో శాపయుక్త వాక్యానికి ఉదాహరణ. ఇందుకు ఎవరు ఆక్షేపణ సేతురో ఆరు శ్రీ వైష్ణవ ధర్మంలో వారుగారు అనేది. మహేశ్వర సూత్రాలు ఎన్ని? మహేశ్వర సూత్రాలు 14. క్రింది వానిలో శాసన కావ్య తెలుగు ఆంధ్ర భాషకు అక్షరాలు 33 అంటే శాసన భాషకి 33, కావ్య భాషకి 49, తెలుగు భాషకి 36, ఆంధ్ర భాషకి 55 అక్షరాలు. వ్యాకరణం గురించి భారతంలోని ఏ పర్వంలో చెప్పబడింది? వ్యాకరణం గురించి భారతంలో ఉద్యోగ పర్వంలో చెప్పబడింది. స్థానాది భేదములచే వ్యక్తీకరించబడినది. స్థానాది భేదములచే వ్యక్తీకరించబడినది వర్ణం. కంఠ్య తాళవ్య అనునాసికాలు లేని భాష తెలుగు ప్రాకృతం. కంఠ్య తాళవ్య అనునాసికాలు లేని భాష తెలుగు తెలుగా ప్రాకృతం. కంఠ్య తాళవ్య అనునాసికాలు ఈ తెలగ ప్రాకృతికంలో ఉండవు. సంస్కృతం నుండి తెలుగులోకి ప్రవేశించిన అచ్చులు హల్లులు 5+14. సంస్కృతం నుండి తెలుగులోకి ప్రవేశించిన అచ్చులు హల్లులు అంటే అచ్చులు 5, హల్లులు 14. ఇవి అండి ఈరోజటి అంటే డే 2 అంటే డే 2వ రోజు యొక్క ప్రశ్నలు. మొత్తం 40 ప్రశ్నలు, 40 జవాబులు. ఇవి మనకి ప్రస్తుతం రాబోతున్న గురుకుల ఇంకా డిఎస్సి మొదలైన పరీక్షల్లో తప్పనిసరిగా వచ్చే ప్రశ్నలు. కావున ఈ ప్రశ్నలని మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వినడం ద్వారా పదే పదే వినడం ద్వారా మీకు అలా గుర్తుండిపోతాయి. ధన్యవాదములు.